చివరి శ్వాస వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడుస్తాను. ఎందుకంటే పార్టీలు మారే వ్యక్తుల్ని నేను కాదు. ఏదో ఆశించి జనసేన పార్టీలోకి నేను రాలా. ఎందుకంటే స్వయాన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాట నా గురించి చెప్పున్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు అడుగులో అడుగునేసి రాష్ట్ర రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే రాష్ట్ర కోఆర్డినేటర్గా ఆయనతో పాటు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనతో ప్రయాణించినటువంటి వ్యక్తిని. దాని తర్వాత పార్టీ ప్రజారాజ్యం పార్టీ కొంతమంది ఆ రోజు గెలిచినటువంటి వ్యక్తులు చిరంజీవి గారిని ఇబ్బందికి గురి చేసి పార్టీ విలీనం చేయాల్సిందే అని చెప్పి ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించినప్పుడు నేను ఆయన అనుచరుడుగా నేను పోయి, సార్ ఇట్లా పార్టీ విలీనం అవుతుంది కదా, మరి మా అందరి పరిస్థితి ఏంది అని అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటే, నేను మరలా పార్టీ పెడతాను, ఆ రోజు నేను పిలుస్తాను, అప్పటిదాకా నువ్వు అన్నయ్యతోనే ప్రయాణం చేయి, అన్నయ్యతోనే ఉండమన్నారు. ఆ రోజు నుంచి కూడా మేము చిరంజీవి గారి మనుషుల్లాగానే ఉన్నాము. మరలా జనసేన పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి పార్టీ పెడుతున్నాను, నీ ఉద్దేశం ఏందని అడిగితే, సార్ మీరు మా నాయకుడు, మీరు గతంలో ఏ విధంగా మేము ఉన్నాము, ఈరోజు కూడా మీరు ఏది ఆదేశిస్తే అదే చేస్తాం తప్పితే రెండవ మాట చెయ్యము, మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మేము నడుస్తున్నాం సార్.